హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? తెలుగు గేట్ ఛానల్కి స్వాగతం. మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. తెలుగు గేట్ ఛానల్ని మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల, ఈ సబ్స్క్రైబ్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అందరూ మర్చిపోకుండా లైక్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఈరోజు వీడియో అయితే ఎక్కడ మిస్ అవ్వకండి. వీడియో పూర్తిగా చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అయితే. ఎందుకంటే ఇవన్నీ కూడా అమెరికాలో కూరగాయల రేట్లు ఎంత ఉన్నాయి ఏంది అన్నది అయితే చెప్తాను నేను. ఇక్కడ వచ్చేసి ఇది తోటకూర కట్ట అయితే చిన్నగానే ఉంటుంది. మన కట్టలాగా ఏ కట్ట పెద్దగా అయితే ఉండదు. దీని రేట్ వచ్చేసి సింగిల్ కట్ట వచ్చేసి 328 రూపాయలు. మన ఇండియా మనీ కనుక కంపేర్ చేస్తే ఇక్కడ మనీ కనుక అయితేనే $4. ఒక కట్ట వచ్చేసి $4. 2 కట్టలు తీసుకున్నాము. 2 కట్టలు వచ్చేసి అవి $8 పడింది. $8 అంటే ఇండియా మనీ అయితే అది 650 రూపాయలు పడింది దాని రేటు. ఆ 2 కట్టల రేటు 650 రూపాయలు. తోటకూర అంటే ఒక్కరోజు తినే తోటకూర రేటు 650 రూపాయలు. నెక్స్ట్ పుదీనా చట్నీ చేసుకోవాలని ఉంటుంది. కానీ ఇండియాలో ఉంటే పుదీనా కట్ట వచ్చేసి ఒక కట్ట 10 రూపాయల నుండి 15 రూపాయలు తీసుకుంటారు. కట్ట సైజు పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఈ 4 కట్టలు వచ్చినాయి కదా, ఈ 4 కట్టలు కలిపినా కూడా ఒక కట్ట అంతే ఉంటుంది. ఆకైతే అంతకంటే ఎక్కువేం ఉండదు. కాకపోతే ఆకైతే ఫ్రెష్గానే ఉంటుంది. ఇండియా మనీ కనుక కంపేర్ చేసుకున్నామంటే ఒక ప్యాకెట్ వచ్చేసి ఇది 82 రూపాయలు పడుతుంది. ఇక్కడైతే $1 పడింది. 4 ప్యాకెట్లు $4 పడింది. ఆ 4 ప్యాకెట్లు యాలవి ఎంత అంటే ఇప్పుడు మన ఇండియా మనీ కనుక ఇండియా మనీతో కనుక కొనాలి అంటే 4 ప్యాకెట్లు వచ్చేసి 320 రూపాయలు పడింది. ఆ పుదీనా ఇక్కడ పుదీనా చట్నీ చేసుకోవాలి అంటే దాని పరిస్థితి అలా ఉంది. అదే కనుకైతే నేను 4 రోజులకి 3 రోజులకి పుదీనా చట్నీ చేస్తానే ఉంటాను ఇండియాలో. ఇక్కడ పరిస్థితి అది. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి కూడా ఇక్కడ నాడదాం అనుకున్నాం కానీ కాకపోతే ఇక్కడ వాతావరణానికి బతికిద్దో లేదో తెలియదు. ఇప్పుడు ఇక్కడ చూస్తే కరివేపాకు కూడా ఏం తక్కువ పడలేదు రేటు. కరివేపాకు రేటు కూడా చెప్తానేనండి. ఇండియాలో కూరగాయలు తీసుకుంటే ఎక్కడైనా ఇంటి ముందుకు రానివ్వండి, లేదంటే మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోనండి, లేదంటే ఇంటి దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న కొట్టు దగ్గర తీసుకుంటే వాళ్ళు మనకి ఫ్రీగా ఇస్తారు ఇంత కరివేపాకు. అలాంటిది ఇక్కడ దీన్ని $1 పెట్టి కొన్నాము. $1 అంటే అది కూడా అంతే 82 రూపాయలు పడింది. ఒక ప్యాకెట్ వచ్చేసి 82 రూపాయలు పడింది. అవి కూడా అంతే 4 తీసుకున్నాము. 4 వచ్చేసి అవి కూడా 328 రూపాయలు పడింది. 328 రూపాయలు పెట్టి తీసుకుంటే ఆ కరివేపాకు ఒక్కొక్క ప్యాకెట్లో వచ్చేసి 10 రెమ్మల కంటే ఉండదు, అంత తక్కువ అయితే ఉంటుంది. అది కూడా కరివేపాకు. ఇక్కడ వచ్చేసి ఇది మెంతుకూర వచ్చేసి కూడా ఇది కట్ట వచ్చేసి $2 అలా ఉంది. $2 అంటే 2 కట్టలు $4. మన ఇది కూడా అంతే పడింది. 320 రూపాయలు అలా పడింది. మెంతుకూర అంటే అది కూడా అంతే ఒక్క రోజుకు సరిపోయే అంత మెంతుకూర పర్లేదు. కట్ట ఇండియాలో కట్టలానే కొంచెం పెద్దగానే ఉంది, సేమ్ అలానే ఉంది. ఇక్కడ వచ్చేసి బీరకాయలు వచ్చేసి కేజీన్నర బీరకాయలు అయితే బాగా ఫ్రెష్గానే ఉన్నాయి. బీరకాయలే కాదు ఏమైనా సరే కూరగాయలు అన్నీ కూడా బాగా ఫ్రెష్గా ఉంటాయి. దీని రేటు కూడా అంత తక్కువ ఏం పడలేదు. కేజీ బీరకాయలు వచ్చేసి $6 అలా పడింది. ఇవి వచ్చేసి కేజీన్నర బీరకాయలు వచ్చేసి ఇప్పుడు అవి $9 అంటే ఇవి కూడా అంతే 730 రూపాయలు పడింది కేజీన్నర బీరకాయలు. అమెరికాలో కూరగాయలు కొనాలి అంటే కేజీన్నర బీరకాయలు వచ్చేసి 738 రూపాయలు పడింది. ఇవాళ రేటు ప్రకారం అంత రేటు ఉంది. అదేదో బ్లాక్గా ఉంది కదా అని చెప్పేసి ఇరగదీశాను. ఏమైనా క్వాలిటీ బాగాలేదా, ఏందో దెబ్బతిన్నదేమో అని. కాదు, బాగుంది, తెల్లగా లోపల ఫ్రెష్గానే ఉంది. చేతులు అలా కూడా ఏముండవు కూరగాయలు. బీరకాయల రేట్ అయితే అంత ఉంది. నెక్స్ట్ మామిడికాయలు వచ్చేసి ఇండియాలోనే కాదు అమెరికాలో కూడా ఫ్రెష్ మామిడికాయలు తీసుకొస్తున్నారు. ఇవి వచ్చేసి 30 కేజీ ఉన్నాయి. 2 మామిడికాయలు వచ్చేసి 2 తీసుకొచ్చాము. ఈ రెండింటితో ఇంకో 2 కనుక తీసుకొచ్చుకుంటే పచ్చడి అయిపోయింది. అమెరికాలో కూడా పచ్చడి పెట్టుకోవచ్చు, మామిడికాయల పచ్చడి, ఏం బాధలేదు. ఇది వచ్చేసి 30 కేజీ వచ్చేసి $5 పడింది. $5 అంటే ఇది కూడా 410 రూపాయలు పడ్డాయి 2 మామిడికాయలు వచ్చేసి. ఇండియాలో మాత్రం తక్కువ ఎక్కడ ఇస్తున్నారులే, అక్కడ కూడా ఎక్కువ రేట్లే ఉన్నాయి. నెక్స్ట్ కాకరకాయలు వచ్చేసి అవి కూడా కేజీన్నర కాకరకాయలు తీసుకున్నాము. కేజీ కాకరకాయలు వచ్చేసి $5 ఉంది. 5 అంటే కేజీన్నర అంటే $7.5 పడింది. అది కూడా అంతే 620 రూపాయలు అలా పడుతుంది కేజీన్నర కాకరకాయలు వచ్చేసి. దాని రేటు కూడా అలా ఉంది. కూరగాయలు కానివ్వండి, ఆకుకూరలు అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మందులు కూడా అంత ఎక్కువ కొట్టరంట. ఆకుకూరలకు కానివ్వండి, కూరగాయలకు కానీ
ఇక్కడ పురుగు మందు కొట్టడం చాలా తక్కువ అంట, కాబట్టి హెల్త్కి కూడా అంత ప్రమాదం ఏమి ఉండదు. నెక్స్ట్ పచ్చిమిర్చి రేటు కూడా అంత తక్కువ ఏం లేదు. అది కూడా కేజీ వచ్చేసి $6 ఉంది. $6 అంటే అది కూడా మన ఇండియా మనీ కంపేర్ చేస్తే అది కూడా 500 అలా పడుతుంది. అంటే ఒక కేజీ పచ్చిమిర్చి 500 రూపాయలు. ఇవి కూడా మళ్ళీ ఏంటంటే తేజ మిర్చి లాగా చిన్నగా ఉంటాయి, అంత పెద్దగా ఉండవు. మిర్చి కూడా కొంచెం ఘాటుగా ఉండాలి అంటే మాత్రం ఇవే తెచ్చుకోవాలి. ఇంకేరే ఏమైనా తీసుకొచ్చుకున్నామంటే ఆ మిర్చి అయితే అంత ఘాటు ఉండదు, అంటే సప్పగా ఉంటాయి. కొంచెం మంటగా కావాలంటే ఇవే పచ్చిమిర్చి తెచ్చుకోవాలి. ఇవేమో కొంచెం తేజ మిర్చి లాగా చిన్నగాను, కొంచెం కలర్ కూడా డిమ్గా కనిపిస్తాయి. లావు పచ్చిమిర్చి అసలు దొరకదు ఇక్కడ. ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా తీసుకొచ్చుకున్నామంటే అవి మంట తక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బెండకాయలు కొంచెం రేట్ తక్కువ ఉన్నాయి. ఇవి కూడా మన ఇండియాలో బెండకాయలు ఎలాగైతే ఉన్నాయి సేమ్ అలానే ఉన్నాయి. కూరగాయలు చూడండి, ఏదైనా సరే ఇండియాలో అలానే ఉన్నాయి. ఒక పచ్చిమిర్చి ఒకటే తేడా ఉంది. తతిమ కూరగాయలు అన్నీ కూడా ఇంచుమించు మన ఇండియా కూరగాయలు లానే ఉంటాయి. ఇవి వచ్చేసి కేజీ వచ్చి $4 అలా ఉంది. అంటే $4 ఉంది కేజీ వచ్చేసి. కేజీన్నర అవి కూడా అవి అంతే, ఒక 500 పడుతుంది కేజీన్నర వచ్చేసి. కేజీన్నర బెండకాయలు 500. కొంచెం బెండకాయలు ఒకటి కొంచెం రేటు తక్కువ అనిపించింది ఇప్పుడు చూసిన వాటిలో అన్నిటిలో కన్నా కూడా. నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ కొంచెం రేట్ ఎక్కువే ఉంది. అది కేజీ వచ్చేసి $6 ఉంది. $6 అంటే అది కూడా అంతే. కేజీన్నర వచ్చేసి $9 పడింది. $9 అంటే $740 దాకా పడుతుంది. అది కూడా కేజీన్నర వచ్చేసి కాకరకాయలు కూడా బాగానే ఉన్నాయి, ఫ్రెష్గా తెల్లగా మన ఇండియాలో కాకరకాయలు లానే ఉన్నాయి, ఏం తేడా లేదు. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ పొటాటో. కొన్ని చోట్ల దాన్ని గెనుసుగడ్డ అంటారు, కొన్ని చోట్ల వచ్చేసి చిలకడ దుంప అంటారు, కొన్ని చోట్ల వచ్చేసి తెలంగాణ అయితే మోరుంగడ్డ అంటారు. ఇవి కూడా బాగున్నాయి, బాగా రెడ్ కలర్లో మంచి స్వీట్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి 4.5 కేజీ. 4.5 కేజీ వచ్చేసి $18 పడింది. $18 అంటే మన ఇండియా మనీ లెక్క చూస్తే అది $1450 అవుతుంది. అంటే 4.5 కేజీల స్వీట్ పొటాటో $1450 వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ దొరకందంటూ ఏం లేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా కూరగాయలు అన్నీ. ఇక్కడ స్వీట్ పొటాటో కూడా 360 రోజులు ఈ రోజు లేదు అనుకునే పని లేకుండా ఉంది. అంతేకాదు ఇక్కడ ఇంకా కొన్ని కూరగాయలు రాలేదు, గమనించండి. క్యారెట్ రాలేదు, టమాటా రాలేదు. క్యారెట్, టమాటా, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, ఉల్లిపాయ రాలేదు, పాలకూర రాలేదు, కొత్తిమీర రాలేదు. ఇంకా కొన్ని ఐటమ్స్ ఇక్కడ ఇది ఆలుగడ్డ ఒకటి రాలేదు. ఇలాంటివన్నీ కొన్ని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి సపోటాలు కూడా ఎంతో పడింది అన్నారు రేట్, నాకు అది పెద్ద గుర్తులేదు. ఇలాంటివన్నీ కొన్ని ఏంటంటే ఇక్కడ వాల్మార్ట్లో దొరుకుతాయి, వాల్మార్ట్లో తెచ్చుకోవచ్చు. వాల్మార్ట్ అంటే కొంచెం దగ్గరలో ఉంటుంది ఏదైనా. అది ఇండియన్ మార్కెట్ అంటే చాలా దూరం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన రోజు కొంచెం కూరగాయలన్నీ కూడా కొంచెం హెవీగా తెచ్చుకోవాలి. హెవీగా తీసుకొచ్చుకుంటే అవి ఫ్రిడ్జ్లో పడేస్తే సరిపోయింది. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్లు కూడా చాలా పెద్దగా ఉంటాయిలే. ఇలాంటి ఐటమ్స్ ఎన్ని తీసుకొచ్చుకున్నా ఫ్రిడ్జ్లో పడేస్తే పని అయిపోయింది. ఇక్కడ వచ్చేసి దోసకాయ వచ్చేసి ఇది కూడా కేజీన్నర దోసకాయ వచ్చేసి ఇది $7 ఏమో ఉన్నట్టు ఉంది. $7 అంటే ఇది కూడా అంతే 600 అంటే 600 అలా ఉన్నట్టు ఉంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి అల్లం వచ్చేసి కూడా అంతే. అది కూడా కేజీ వచ్చేసి $4.5 అలా ఉంది. కాకపోతే ఇక్కడ 2 రకాల అల్లం తీసుకొచ్చారు. కొంచెం లావుది అల్లం ఒక రకం తీసుకొచ్చారు, సన్నది ఒక రకం తీసుకొచ్చారు. ఇది వచ్చేసి కొంచెం కేజీ కన్నా ఎక్కువ ఉంది. అంటే కరెక్ట్గా కేజీ రాదు, ఏదైనా సరే కొంచెం అటు ఇటు వస్తాయి. ఇది వచ్చేసి $4.5 పడింది. అల్లం చూసారా ఎంత నీట్గా ఉంటుందో. ఇక్కడ అసలు బాగా నచ్చేది అల్లం నాకైతే. దీన్ని పెద్ద రుద్ది కడిగేయాల్సినంత అవసరం ఉండదు. అదే మనకేంటో ఇండియాలో కనుకైతే అల్లంలో తెగ మట్టి వస్తుంది. దాన్ని రుద్ది ఆ సందులన్నీ కూడా కట్ చేసేది, దాన్ని రుద్దటం కడగటం చాలా టైం తీసుకుంటుంది అల్లం. కానీ ఇక్కడ అల్లం అలా ఉండదు. ఏదో వాటర్లో వేసి ఊరికల్లా గిలకొట్టేసి తీసేస్తే సరిపోయిద్ది. ఇది వచ్చేసి సన్న అల్లం, మన ఇండియాలో అల్లం లాగా ఉంటుంది. అదేమో లావుది, అది కొంచెం హైబ్రిడ్ అల్లం లాగా ఉంటుంది. కానీ టేస్ట్ పరంగా చూస్తే ఎంతో 2 ఒకేలాగా ఉంటాయి. నాకేం పెద్ద టేస్ట్ అది ఇది పెద్ద తేడా ఏం అనిపించదు. 2 రకాల అల్లం కలిపి ఇది 2.5 కేజీలు వచ్చింది. 2.5 కేజీల అల్లం మొత్తం కలిపి కూడా ఇప్పుడు ఇది $12 ఏం పడ్డట్టు ఉంది. ఒకటి వచ్చేసేమో $4.5 అలా అన్నారు, ఒకటి వచ్చేసేమో $8 ఏమో పడ్డదన్నారు. ఈ అల్లం మొత్తం వచ్చేసి కూడా అంతే $12 కన్నా కొంచెం ఎక్కువ ఉంది. దగ్గర ఇది కూడా అంతే. ఇండియా మనీ లెక్క చూస్తే ₹1000 అలా పడింది. నెక్స్ట్ ఎల్లుల్లి వచ్చేసి ఇవి కేజీన్నర ఎల్లుల్లి వచ్చేసి ఇవి కూడా
$12. ఎల్లుల్లి చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉంటాయి, సైజు బాగా పెద్దగా ఉంటాయి ఇవి. గర్భాలు అలా ఒలిచి మనం పొట్టు తీసుకోవాలి అన్నా కూడా బాగుంటాయి ఇవి. ఈజీగా పొట్టు తీసుకోవచ్చు. రెండు వేస్తే సరిపోయింది. ఎందులో అయినా కర్రీలో కావచ్చు, లేదంటే ఏదైనా చట్నీలలో చేసుకోవడానికి బాగుంటాయి ఎల్లుల్లి అయితే. ఇక్కడ ఎల్లుల్లి ఒకటి బాగుంటుంది, అల్లం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఇంచుమించు కూరగాయలు కానివ్వండి, లేకపోతే ఏదైనా అన్నీ బాగానే ఉంటాయి. ఇవి కూడా అంతే. $12 అంటే కేజీన్నర వచ్చేసి. ఇది అంతే, ఒక $20 అటు ఇటు, ఒక ₹1000 దాకా అయితే వస్తుంది దీని రేటు కూడా. ₹1000 అంటే అదే మన ఇండియా మనీ అయితే ₹1000. కేజీన్నర ఎల్లుల్లి ₹1000 పడింది. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది క్యారీ బ్యాగులు. ఇప్పుడు కూరగాయలు తీసుకున్నాము కదా, కూరగాయలన్నీ కూడా ముందు ఈ వైట్ కలర్ వాటిలో వేస్తాం. వైట్ కలర్ వాటిలో వేసుకొని వెయిట్ చూస్తాము. ఆ తర్వాత వచ్చేసి అక్కడ ఎల్లో కనిపిస్తున్నాయి కదా, అవి పట్టుకునే క్యారీ బ్యాగులు, వాటిల్లో వేసుకొని తీసుకొస్తాము. కాకపోతే ఇక్కడ ఈ క్యారీ బ్యాగులు వాడకం అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత క్యారీ బ్యాగులు వాడకం ఎక్కువ ఉన్నా కూడా ఎక్కడైనా సరే రోడ్డు మీద చూద్దామన్నా కూడా క్యారీ బ్యాగ్ కానివ్వండి, లేదా ఇంకా ఏదైనా సరే వేస్ట్ కవర్ అంటూ కనిపించదు, అంత నీట్గా ఉంటాయి. ఇది తీసుకొచ్చింది మొత్తం కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తారు. డస్ట్బిన్లో వేస్తే వాళ్ళు తీసుకెళ్తారు. అంతేగాని క్యారీ బ్యాగులు ఉన్నాయి కదా అని మనం ఏది పడుతుంది ఎక్కడ పడితే అక్కడ వాడటానికి ఉండదు. ఈ క్యారీ బ్యాగులు మళ్ళీ మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇది చేతితో పట్టుకెళ్ళటానికి కూడా ఉండదు. ఇక్కడ ప్లాస్టిక్ వాడకం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఎక్కడైనా సరే రోడ్డు మీద ప్లాస్టిక్ కానీ కవర్లు కానీ ఏం కనిపించవు. ఇంకోటి ఏంటంటే కూరగాయలు తీసుకొచ్చుకోవాలి అన్నా, లేదంటే సరుకులు తీసుకురావాలి అన్నా, తీసుకొచ్చుకోవాలన్నా షాపింగ్ మాల్స్లోనికే వెళ్ళాలి. ఇడిగా అయితే ఎక్కడ ఏం దొరకవు. షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు మనం ఏదో ఒక క్యారీ బ్యాగ్ తీసుకెళ్దామనో, లేకపోతే ఏదన్నా ఒక సంచి తీసుకెళ్దాము, కర్రల సంచులు అలాంటి కూరగాయలు తెచ్చుకోవడానికి, సరుకులు తీసుకొచ్చుకోవడానికి అని ఈ మధ్య కాలంలో మనకి ఎక్కడ ఏం క్యారీ బ్యాగులు ఇవ్వకుండా మీరు ఇంటి దగ్గర నుంచి సంచి తీసుకొచ్చుకోవాలి అంటున్నారు కదా, అలాంటి సంచి తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఈ క్యారీ బ్యాగులు ఇస్తారు. క్యారీ బ్యాగులు ఇచ్చిన క్యారీ బ్యాగులు మొత్తం కూడా తీసుకొచ్చి జాగ్రత్తగా డస్ట్బిన్లో వేస్తారు. అంతేగాని ఇంటి దగ్గర నుంచి సంచులు అలా తీసుకెళ్లాల్సినంత అవసరం ఉండదు. మనకంటే ఆ సిస్టమ్ ఎందుకు పెట్టారు అంటే, ఎక్కడ పడితే అక్కడ క్యారీ బ్యాగులు వేస్తున్నారు. క్యారీ బ్యాగులు వేయటం వల్ల ఏమవుతుందంటే అది మట్టిలో కలిసిపోవట్లేదు, అలానే పశువులు అలా తింటున్నాయి. అంతేకాదు ఎక్కడ పడితే అక్కడ క్యారీ బ్యాగులు కనిపిస్తున్నాయి. వాడకం అలా ఎత్తేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇండియాలో అలా మొదలు పెట్టారు. అదే కరెక్ట్ అక్కడ. కాకపోతే ఏంటంటే ఎక్కడ ఏమి క్యారీ బ్యాగులు వేస్ట్గా వాడరు, వీళ్ళు జాగ్రత్తగా డస్ట్బిన్లో వేస్తున్నారు కాబట్టి ఇక్కడ క్యారీ బ్యాగులు వాడకం అయితే ఉంది. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తెలుగు గైడ్ ఛానల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో.